శంకరి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ప్రకటించి ఇంకా కొన్ని స్థానాలకు మిగిలి ఉన్నప్పటికీ మెజారిటీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రచారంలో దూసుకుపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రధాని మోదీ సభ కూడా ఉండబోతా ఉంది. ప్రధాని మోదీ రోడ్ షో కూడా హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా. ఈ రోజు మల్కాజ్గిరిలో రోడ్ షో ఉన్నట్టు తెలుస్తుంది. ఈవినింగ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ స్పీడ్ పెంచింది. మెజార్టీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ జాతీయ అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగారు. 10 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల కిందట వచ్చి సంస్థాగత బలోపేతంపై రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు. బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ తో పాటు పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు పై స్థాయి క్యాడర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యి పోలింగ్ బూత్ల పటిష్టత ఆవశ్యకతను వివరించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇవాళ మరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన 3 రోజుల పాటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నగరంలో మోదీ రోడ్ షోను నిర్వహించినట్లుగానే ఈసారి కూడా బీజేపీ అదే విధంగా ప్లాన్ చేస్తోంది. 3 పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక కేంద్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం కొనసాగించేలా రాష్ట్ర పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఇందుకు అనుగుణంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ సెగ్మెంట్లకు కలిపి ఇవాళ సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా 1 కిలోమీటర్ వరకు ఈ రోడ్ షోను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ సాయంత్రం 4:50 ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. మల్కాజ్గిరి చౌరస్తాలో ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని రాజ్భవన్ కు వెళ్లి బస చేస్తారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ప్రధాని మోదీ రోడ్ షోకి సంబంధించి ఏంటి అప్డేట్స్? నరేష్, ప్రధాని మోదీ రోడ్ షోకి సంబంధించి ఏంటి అప్డేట్స్? రోడ్ షో రూట్ మ్యాప్ ఎలా ఉండబోతా ఉంది? ఏంటి వివరాలు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనాయకులంతా కూడా తెలంగాణ మీద ఒక రకంగా దండయాత్ర చేస్తున్నారు. 4 రోజుల క్రితమే అమిత్ షా వచ్చి వెళ్ళారు. ఈ రోజు నరేంద్ర మోదీ సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రత్యేక హెలికాప్టర్ లో ఢిల్లీ నుంచి. అక్కడి నుంచి నేరుగా ఆయన మల్కాజ్గిరి వస్తారు. మల్కాజ్గిరిలో ఫిర్జాదీగూడ నుంచి మల్కాజ్గిరి వరకు అంటే 1.5 కిలోమీటర్లు, సుమారు 1.3 కిలోమీటర్ల మేర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో చేయబోతున్నారు. ఈ రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలను కూడా తరలించాలని బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు కూడా రోడ్ షో చేశారు. అంతకుముందు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ నెలలో. సో మళ్ళీ తిరిగి 3 నెలల తర్వాత మళ్ళీ ఆయన హైదరాబాద్ లో రోడ్ షో చేయబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున అంటే మెజార్టీ అసెంబ్లీ పార్లమెంట్ సీట్లను గెలుచుకోవాలి, కనీసం 10 నుంచి 12 సీట్లు గెలిచే వాతావరణం బీజేపీకి ఉంది అన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మోడీ, అమిత్ షా లాంటి నాయకులు పదే తెలంగాణకు వచ్చి పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ చేస్తారు. ఈ రోజు మోడీ ఏర్పాట్లకు పెద్ద ఎత్తున మోడీ ఏదైతే రోడ్ షోకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. గతంలో నరేంద్ర మోడీ దేశంలోని అనేక నగరాల్లో రోడ్ షోలు చేశారు. హైదరాబాద్ లో రెండోసారి రోడ్ షో చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా కిషన్ రెడ్డి సంబంధించి ఆయన ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సాయంత్రం ఆయన బేగంపేట చేరుకుని రోడ్ షో చేసిన తర్వాత ఈ రోజు రాత్రికి ఆయన రాజ్భవన్ లో బస చేయబోతున్నారు. కేవలం ఈ రోజు రోడ్ షోకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిమితం అవుతారు. రోడ్ షో అయిపోయిన తర్వాత ఆయన రాజ్భవన్ కి వెళ్లి రాజ్భవన్ లో బస చేస్తారు. రేపు ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో నాగర్ కర్నూలు బయలుదేరి వెళ్తారు. నాగర్ కర్నూలులో రేపు బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. అక్కడ నాగర్ కర్నూలు సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ఆయన కర్ణాటక పర్యటనకు వెళ్తారు. ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తారు. 18వ తారీఖున మళ్ళీ జగత్యాలలో జగిత్యాల్లో భారీ బహిరంగ సభను కూడా మోడీ నిర్వహించబోతున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ దాకంటే ముందే ఒక దఫా ఆ ప్రచారాన్ని అంతటిని బీజేపీ ముగిస్తుంది. ఒక్కొక్క సభకు 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలను తరలించడం ద్వారా అక్కడ దాదాపు 3 రోజుల పర్యటనలో 9 పార్లమెంట్ సెగ్మెంట్లను ప్రచారం పూర్తి చేయాలనేది బీజేపీ ఆలోచన ఉంది. ఏదేమైనప్పుడు కూడా
ప్రధానమంత్రి మోడీ పర్యటన బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అభ్యర్థులు కూడా దాదాపుగా 17 పార్లమెంటు స్థానాలకు గాను ఒక 2 స్థానాలు ఖమ్మం, వరంగల్ మినహాయిస్తే మిగిలిన 15 పార్లమెంటు అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించేసింది. అంటే అది కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే కొంత అభ్యర్థుల ప్రకటనలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్న బీజేపీ. ఏదైనప్పుడు కూడా ఈ రోజు ప్రధానమంత్రి మోడీ పర్యటన అయితే బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.